రేపు జరిగే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లాలోని ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రేపటి ఎలక్షన్స్? రేపటి ఎలక్షన్స్ ఏర్పాటు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో. ముఖ్యంగా ఏంటంటే రేపు మాకు ఫేజ్ 1 కింద ఒక 5 మండలాల్లో పోల్ జరుగుతుంది. ఈ 5 మండల్స్లో మాకు 928 వార్డ్స్ అండ్ అప్రాక్సిమేట్లీ 100 GPs ఆర్ గోయింగ్ ఫర్ పోలింగ్ టుమారో. సో ఈ సర్పంచ్ విషయంకి వస్తే ఒక 4 సర్పంచ్లు యునానిమస్ ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది. సో అది అట్లాగే వార్డ్స్ ఆల్సో అరౌండ్ మై అండర్స్టాండింగ్ ఇస్ అరౌండ్ 200 వార్డ్స్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ have been declared as unanimous. కానీ పోల్ అయితే 928 ప్లస్ 7 928 లొకేషన్ 928 పోలింగ్ స్టేషన్స్ ప్లస్ 7 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ 935 పోలింగ్ స్టేషన్స్లో అయితే రేపు మనం పోల్ కండక్ట్ చేయబోతున్నాము. దీని సంబంధంలో ఈరోజు పోలింగ్ స్టాఫ్ అండ్ పోలింగ్ టీమ్స్ ఆర్ గ్యాదరింగ్ యాట్ ది డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్. సో 5 మండలాల్లో అవుతుంది, కానీ 2 మండలం పాత కరీంనగర్ మండలం నుంచే విభజన చేయడం జరిగింది కాబట్టి అది ఒకటి. సో 4 సెంటర్స్లో ఈరోజు పోలింగ్ స్టాఫ్ మొత్తం గ్యాదర్ అవుతున్నారు. సో పోలింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఫర్ టుమారోస్ ఎలక్షన్ ఇస్ అరౌండ్ 950 వరకు పిఓస్ అండ్ అరౌండ్ 1300 వరకు ఓపీఓస్. సో ఈ పోలింగ్ స్టాఫ్ కూడా ఈరోజు రిపోర్టింగ్ చేయడం జరిగింది. పోలింగ్ స్టాఫ్ సంబంధంలో కూడా ఇక్కడ కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో టుమారో వీల్ హోప్ఫుల్లీ కండక్ట్ అ పీస్ఫుల్ అండ్ ఫేర్ ఎలక్షన్ ఫర్ గ్రామ పంచాయత్ ఇన్ ద 5 మండల్స్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కొన్ని చోట్ల వేలంపాట అంటే వినానిమస్ అవ్వడం కోసం వేలంపాట్లు జరిగాయనేది కొంత సమాచారం ఉంది. దాని ఏమన్నా మీకు? కరీంనగర్ ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఇతర జిల్లాల్లో వచ్చినాయి, అది నిజమే. కానీ కరీంనగర్లో ఇట్లా ఒక్క ఇష్యూ కూడా రిపోర్ట్ కాలేదు మాకు ఇప్పటి వరకు. సెకండ్ ఏంటంటే వేరెవర్ దేర్ ఈజ్ అ యునానిమస్ ఎలక్షన్ అక్కడ కమిషన్ ఆల్సో ఈ ఇటువంటి కొన్ని న్యూస్ వచ్చిన సందర్భంలో కమిషన్ దగ్గర నుంచి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి దట్ అక్కడ ఎంపీడీఓ గారు సొంతంగా పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోవాలి, ఎంపీడీఓ గారు, సిఇఓ గారు. అట్లాగే మేము కూడా దానికి కొంచెం స్టడీ చేసుకోవాలి అండ్ దాని తర్వాత అబ్జర్వర్ ఆల్సో హ్యాస్ టు అప్రూవ్ యునానిమస్ ఎలక్షన్. సో ఆ పద్ధతి మనం ఫాలో చేస్తున్నాము. ఎక్కడ కూడా కొంచెం ప్రెషర్ పెట్టి కానీ లేకపోతే డబ్బు ఇచ్చి కానీ అట్లాంటి యునానిమస్ సెలెక్షన్ జరిగేది న్యూస్ అయితే ఇన్సిడెంట్ అయితే కరీంనగర్లో జరగల. గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి ఈ కొన్ని గ్రామాలలో వివాదాస్పదం గొడవలు అయ్యే ఛాన్సెస్ గతంలో మనం కొన్ని చోట్ల చూసాము. ఇప్పుడు అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ కనిపిస్తుందా? మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు జనరల్గా గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ మేము చూస్తే కొంత ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కొంతవరకు గొడవ కానీ వైలెన్స్ కానీ జరిగింది, కానీ ఈసారి చాలా పీస్ఫుల్గా నడుస్తుంది. వీ హ్యావ్ ఆల్సో మన వైపు నుంచి మనం హై అలర్ట్లో ఉన్నాము. అందుకే ఈ ఎలక్షన్స్ ఆల్సో ఒక 3 ఫేజెస్లో పెట్టుకోవడం జరిగింది. మొత్తం రాష్ట్రం అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మేము ఒకటే ఫేజ్లో వెళ్ళాము. సో ఇప్పుడు ఈ 3 ఫేజ్లో ఇక్కడ మనం చేస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ మొత్తం జిల్లా నుంచి ఫోర్సెస్ ఈ 5 మండల్స్కి మనం డైవర్ట్ చేయగలుగుతున్నాము. అట్లాగే కరీంనగర్లో ఇంకా ఒక మంచి పాయింట్ ఏముంది ఏంటంటే మాకు ఒక పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఇప్పుడు గ్రామ పంచాయత్లో డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇటు డైవర్ట్ చేయగలుగుతున్నాము. సో ప్రతి మండల్ వారీగా మనము పోలీస్ వైపు నుంచి కూడా ఎవ్రీ మండల్ పర్ ఫేజ్ మాకు 5 మండలాలు పోతున్నాయి కాబట్టి ప్రతి మండల్కి ఒక డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్ పెట్టుకోవడం జరిగింది. ఒక 25 to 30 సిఐలు ఈ ఎలక్షన్స్లో ప్రతి ఫేజ్లో చూస్తూ ఉంటారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ మండలాల్లో వాళ్ళు ఉంటారు, సెకండ్ ఫేజ్ మండలికి పోతారు. సో అది మొత్తం పకడ్బందీగా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఈ బైండింగ్ ఓవర్ కానీ ఇతర ప్రివెంటివ్ మెజర్స్ మనము ఆల్రెడీ జనరల్ ఎలక్షన్స్ కోసం తీసుకున్నాం కాబట్టి ఆ పీరియడ్ 6 months ఉంటుంది కాబట్టి అది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అండ్ కొన్ని కేసెస్లో వేర్ దేర్ వర్ పీపుల్ హూ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సర్టెన్ ఎలక్టోరల్ ఆఫెన్సెస్ డ్యూరింగ్ ది జనరల్ ఎలక్షన్ పీరియడ్ వాళ్ళకి ఫర్దర్గా ఇప్పుడు గ్రామ పంచాయత్ ఎలక్షన్ కోసం మళ్ళీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సో సెక్యూరిటీ మెజర్స్ ఆల్సో మేము పోలీస్ అడ్మినిస్ట్రేషన్తో టచ్లో ఉండి మనం అందరం కలిసి ఒక పకడ్బందీగా చేయడం జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటువంటి వాతావరణాన్ని కల్పించామని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ గారు చెప్తున్నారు. వీడియో సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.